హలో! హాయ్ ఎవ్రీవన్. కేపీ రెడ్డి హియర్. ఈరోజు మనకి ఇక్కడ రఘు ఉన్నారు. సో, ఐ హావ్ ఎ స్మాల్ స్టోరీ. ఒక చిన్న స్టోరీ ఉంది. నేను రఘుని ఎలా కలిసానని. సో, యూట్యూబ్‌లో ర్యాండమ్‌గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. సో, ఆ వీడియోలో రఘు ఏం చేశారంటే జాబ్ రాని వాళ్ళ పెయిన్ పాయింట్స్ హైలైట్ చేసి బేసిక్‌గా మీకు ఎందుకు జాబ్ రావట్లే? సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలంటే ఎందుకు రాదు? చాలా సీరియస్‌నెస్ ఉంది వీడియో ద ఇంటెన్సిటీ, ద వే ఈ టోల్డ్ ఇన్ వీడియో అసలింకా నేను ఫ్యాన్ అయిపోయినా. సో, అతని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మెసేజ్ చేశా అనమాట. సో, మీరేం టీచ్ చేస్తారు అది అని చెప్పేసి. సో, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ హీ ఈజ్ ఆల్సో టీచింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టు గెట్ దేర్ ఫస్ట్ జాబ్. స్పెషల్లీ సాఫ్ట్‌వేర్. ఈస్ టీచింగ్ దెమ్ ఫ్రమ్ ఫండమెంటల్స్. చాలా ఫండమెంటల్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథ్స్ 1+1 నుంచి స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేస్తున్నావు, సేమ్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. I'm very much proud to get connected with you, Raghu, and thank you so much. Can you please introduce yourself? Yeah. యా అందరికీ నమస్కారం. ఫస్ట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ పాడ్కాస్ట్. సో హోప్ఫుల్లీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, Yeah. నా పేరు రఘు. సో ప్రస్తుతానికి నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కంపెనీ పేరు వచ్చేసి జేడ్ గ్లోబల్. సో నా రోల్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో Okay. నా రెగ్యులర్ ఆఫీస్ వర్క్తో పాటు డైలీ ఒక 1 అవర్ నేను ఏం చేస్తాను అంటే నాకున్న నాలెడ్జ్ని స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు ఒక ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ నేను నేను చేసిన నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ కొందరైనా ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎస్విజిఐఈ అని, అంటే ఎస్విజిఐఈ మీన్స్ స్వామి వివేకానంద గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ Nice. గోల్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని 1 by 1 సాల్వ్ చేస్తూ రావాలి. సో నేను, నా Okay. ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ ఇలా అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ప్రస్తుతానికి యూట్యూబ్లో ట్రైనింగ్స్, లైవ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది షార్ట్ ఇంట్రడక్షన్. Super. Okay. Okay. Thank you, Raghu. Thank you so much for your time. ఈ పాడ్కాస్ట్ చేయడానికి. సో నా పాడ్కాస్ట్ మెయిన్ ప్రాసెస్ సింపుల్ ఉంటుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా బేసికల్లీ. మోస్ట్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటుంది. సో వీ డోంట్ టచ్ ఎనీ పర్సనల్ థింగ్స్ బికాస్ వీ వాంట్ టు గివ్ వాల్యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అనవసరమైన విషయాలు వీ డోంట్ డిస్కస్ హియర్. సో సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేసికలీ, సో మీరు వాట్ ఎవర్ ఈ ప్రెసెంట్ మీ రోల్లో ఉన్నారో, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లో ఉన్నారో, సో హౌ యూ నో దట్, అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు, వాట్ ఎవర్ ఎట్ వాట్ స్టేజ్ యూ నో దట్ you decided that you want to become software engineer, and what is the journey that you became, how is the journey you became software engineer? So can you please చెప్పు, దాని గురించి కొంచెం చెప్పు. అంటే యాక్చువల్గా అంటే ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఇష్టము, నిజానికి అంత కరెక్ట్గా రీజన్ నాకు గుర్తులేదు. కాకపోతే ఒకటి Okay. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, Okay. ప్లస్ ఫిజిక్స్ అంటే ఇష్టం. సో Nice. నాకు డెఫినెట్గా తెలుసు నేను బైపీసీ అలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుని, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసే ఓపిక నాకు లేదు. Okay. సింపుల్ గా Okay. మ్యాథమెటిక్స్ మనకు కొద్దిగా ఇష్టం ప్లస్ ఈజీ అని నా ఫీలింగ్. సో హ్యాపీగా ఇంజనీరింగ్ Okay. చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం బెటర్, అంతవరకు మాత్రమే ఆలోచించాను Okay. స్కూల్. సో ఆఫ్టర్ ఇంజనీరింగ్ హౌ ఇట్ స్టార్టెడ్ జాబ్ జర్నీ. సో ఇప్పుడు మీరు చాలా మందికి మీరు అన్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఫస్ట్ జాబ్ అని. సో మీ ఫస్ట్ జాబ్ రావడానికి మీరు ఎన్ని ట్రైనింగ్స్ తీసుకున్నారు? వాట్ ఈస్ ద డిఫికల్టీ? కమ్యూనికేషన్ ఏమైనా డిఫికల్టీ ఉండేనా, లేకపోతే హౌ యూ డిడ్ ఇట్? ఎట్లా వచ్చింది ఫస్ట్ జాబ్? యా, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓకే అరౌండ్ 19,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. సో టీకేఆర్ ఇంజనీరింగ్ నైస్. కాలేజ్లో ఓకే. జాయిన్ అయ్యాను. అయితే ఎలక్ట్రానిక్స్ ఓకే. సబ్జెక్ట్ నేను చూస్ చేసుకున్నాను. సో అంతే, ఓకే. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేంత వరకు అది మాత్రమే ఆలోచించాను. ఆ తర్వాత 4 years కంప్లీట్ గా క్రికెట్ ఆడడం, సినిమాలు చూడడం, సో నార్మల్ గా ఓకే, యాజ్ యూజువల్ నార్మల్. ఓకే. సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఓకే. అందరూ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కొద్దిగా రిలీజ్ అవుతాం కదా, అమ్మో జాబ్ అవునవును. రావాలి. బట్ నాకు ఏమైనా అప్పుడు కోర్స్ ఏంటంటే, నేర్చుకోవాలా ఎట్లా అయిందని. ఓకే. అంటే మా కాలేజ్లో మనకు 3-2లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా నార్మల్ జనరల్. అవునవును. సో మా ఫ్రెండ్స్ కి, మా క్లాస్ లో ఇద్దరు మా ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చింది అనమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో. ఓ సో నైస్. ఏంటంటే అసలు నాకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి నాకు ఎలిజిబిలిటీ లేదు. ఓకే. కట్ ఆఫ్ ఏదో పర్సెంటేజ్ అది పెడతారు. ఓకే. 58 అరౌండ్ ఉంది 3-2 వచ్చే వరకు. ఓకే. సో అట్లీస్ట్ బీటెక్ లో నా గోల్ ఏంటంటే 60% వస్తే చాలు, ఫస్ట్ క్లాస్ అనేది నా ఓకే. సర్టిఫికేట్ మీద ఉంటే ఫస్ట్ చాలు, క్లాస్ తర్వాత ఆబ్వియస్లీ. చూసుకుందామని చెప్పి వదిలేసా. సో ఓకే. కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తిరిగి చూసుకుంటే నా డిగ్రీ ఉంది, దాని మీద ఫస్ట్ క్లాస్ అని నైస్. ఉంది, అంతే. నాకు ఒక్క ముక్క రాదు నిజంగా ఓకే. ఫ్రాంక్ గా చెప్పాలంటే.
సో అయితే అప్పటికి ఓకే. మా ఫ్రెండ్స్ ఏంటంటే ఆమ్, శ్రీధర్ సార్ అని చెప్పేసి ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిఎన్ రెడ్డిలో ఉంది సార్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐఐటి అని చెప్పి. ఈ ఓకే. కాలేజ్ చదువుకునే టైంలో సంతోష్ నగర్లో ఉండేదన్నమాట ఐఎస్ఎస్ అని చెప్పేసి. ఓకే. ఓకే. సో ఓకే. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నారు. సో వాళ్ళు చెప్పారనమాట సార్ చాలా బాగా టీచ్ చేస్తారు హ్మ్. అని చెప్పి. సో అప్పుడు ఓకే. సార్ దగ్గరికి వెళ్ళి అప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకోవడం, దెన్ అమీర్పేట్ అలా అలా ఒక 4. నైస్. కాకపోతే ఓకే. జాబ్ సో ఫస్ట్ జాబ్ రావడానికి ఏంటంటే ఒక 4 ఇయర్స్ టైం పట్టింది. ఓకే. నైస్. అండర్‌స్టూడ్. అదే స్ట్రగుల్ ఏదైతుందో నేర్చుకోవడానికి, లేకపోతే డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ మారడము, ఇది. సో, మీరు ఆ ప్రాబ్లమ్స్ బేసిక్‌గా ఇప్పుడు అందరికీ ఈజీ చేస్తున్నారు. యూట్యూబ్‌లో అదే క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్. ఐ థింక్ దట్స్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ సాల్వింగ్. ఆహ్, ఎంతమందికి జాబ్ వచ్చిందండి ఇప్పటి వరకు? ఇట్స్ లైక్ హౌ మెనీ పీపుల్ యూ మన హెల్ప్ టు గెట్ దేర్ ఫస్ట్ జాబ్? మన ట్రైనింగ్స్‌లోనా? ఎస్‌విజిఐ, ఆహ్, ఎస్‌విజిఐ. నిజంగా కౌంట్ తెలీదు. అంటే ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే మనం అంటే స్టార్ట్ చేసింది 2021. సో ఫస్ట్ బ్యాచ్‌లో 4 ఓకే. మెంబర్స్ స్టూడెంట్స్. అప్పుడు రికార్డింగ్స్ అవి ఏమీ సూపర్. ఉండేది కాదు. సో తర్వాత ఓకే. 20 మెంబర్స్ అలా తీసుకునేవాడిని. బ్యాచ్ ఓన్లీ 20 మెంబర్స్ మాత్రం తీసుకునేవాడిని. ఓకే. సో రీజన్ ఏదైనా సరే ట్రైనింగ్ అందరు కంప్లీట్ చేయలేదు. ఓకే. ఓకే. కాకపోతే ఓకే. ట్రైనింగ్ కంప్లీట్ ఎఫర్ట్ చేసిన పెట్టలేదు వాళ్ళందరికీ అందరూ. జాబ్స్ ఓకే. వచ్చాయి. యాహ్! ట్రైనింగ్ కంప్లీట్ చేసిన సూపర్. వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ సైడ్ నుంచి పక్కా ఎఫర్ట్ ఉండాలి. సో జస్ట్ మెంటర్ చెప్పడం అనే కాదు, బేసిక్గా టీచర్ ఎవరైనా టీచ్ చేసేవాళ్ళు. సో మీ ఎఫర్ట్ కూడా 100% కావాలి పక్కా సక్సెస్ కావాలంటే మాత్రం. సో ఎఫర్ట్ లేకుండా అయితే ఐ డోంట్ థింక్ రిజల్ట్ వస్తుంది, నేనైతే అనుకోను. సేమ్ నా లైఫ్ లో కూడా అంతే అయింది. సో నా ఫస్ట్ జాబ్ కి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ చేయడము ఇది. సో ఆఫ్టర్ దట్ నాట్ ఏబుల్ టు క్రాక్ దట్ గవర్నమెంట్ జాబ్, అండ్ మళ్ళీ ఇంకా ప్రైవేట్ ఏం చేయాలి అని చెప్పేసి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా. ఐఎమ్ పర్సనల్ యాప్ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. సో ఓకే, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు కొంచెం కిందికి వెళ్దాం బేసికల్లీ. సో నా ఛానల్ మ్యాథమెటిక్స్ కాబట్టి, సో ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ మ్యాథమెటిక్స్. యా. సో హౌ అంటే నీకు ఫస్ట్ ఎప్పుడు మీకు మ్యాథ్స్ నాకు బాగా వచ్చు అనిపించింది, లైక్ అంటే ఏ ఏ క్లాస్ లో లైక్ ఐ ఆమ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ అని ఆ థాట్ వచ్చింది బేసిక్? రియల్‌గా అంటే అంత ఆలోచన అప్పట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఓకే. 4థ్ క్లాస్‌లో మేము యాక్చువల్లీ నేను చదివింది 5థ్ క్లాస్ నుంచి ఏపీఆర్ఎస్ బీచ్‌పల్లి స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్. అంటే ఇప్పుడు ఓకే. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంటుంది. అయితే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది. సో ఓకే. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్, అంటే స్టేట్ లెవెల్ ఉంటుందో తెలీదు. డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకుంటున్నా. సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నప్పుడు 4థ్ క్లాస్ ఏంటంటే అప్పట్లోనే మా నాన్న తీసుకెళ్ళి కొత్తకోట అని ఉంటుంది. అక్కడ జీటీ నారాయణ స్కూల్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఓకే. హాస్టల్‌లో జాయిన్ చేశారు. సో అక్కడ ఓకే. అంటే ఆ ర్యాంక్, అంటే ఆ ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తేనే దాంట్లో సీట్ వస్తుంది. సో నాకు తెలుసు అవునవును, మార్క్స్. హాస్టల్స్ అవునవును. ఓకే. బాగుంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ తెలిసిన మా బావ ఉంటాడు అనమాట, మేఘారెడ్డి అండ్ ఓకే. ఉపేందర్ అని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ అక్కడ సీట్ తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది ఓకే. అక్కడ, ఓకే. మిస్ ఓకే. చేసుకోవద్దని చెప్పి. సో అక్కడ నాకు అంటే ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. లక్కీగా ఏమైందంటే నేను ఆ ఇయర్‌లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చా. ఓ సూపర్ బ్రో, సో ఆసమ్. అప్పటి వరకు ఓకే. అంటే మార్క్స్ 100కి ఉంటదనమాట. సో 98 అనమాట. ఫస్ట్ అప్పటి వరకు 98 రావడం అనేది రికార్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. ఓకే. సో అప్పుడేంటంటే ఓకే. నైస్. ఓహో! అప్పట్లో చాలా పెద్ద విషయం అని ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఓకే, ఇదంతా చాలా చిన్నది అని తర్వాత తెలిసింది. ఓకే. ఫైన్. కూల్. సో యా. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళడం, అది ఇందాక మనం డిస్కస్ చేశాము. సో లైక్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి, సో ఇఫ్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే వాళ్ళకి లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో Yes. ఎంత మ్యాథ్స్ వస్తే వాళ్ళకి బెటర్ అంటారు, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హెల్ప్ అవుతుంది? లైక్ ఎంత మ్యాథ్స్, ఐ మీన్ లెవెల్ లెట్స్ సే 7th క్లాస్ మ్యాథ్స్ వర్క్, లేకపోతే 10th క్లాస్, ఇట్లా ఏ రేంజ్ లో వస్తే హెల్ప్ అవుతుంది బేసిక్ గా వాళ్ళకి, స్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్? యాహ్! యాక్చువల్లీ ఏంటంటే మ్యాథమెటిక్స్ వస్తే అసలు ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఈజీ. డెడ్ ఈజీ. ఓకే. ఓకే. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అడుగుతారు, అన్న నాకు మ్యాథ్స్ అంటే నాకు చాలా భయము, మరి నాకు ప్రోగ్రామింగ్ నేర్చుకోలేనా అంటారు. అయితే నేను ఆల్రెడీ ఓకే. ఒక వీడియోలో చెప్పాననమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే సెవెంత్ క్లాస్లో మీకు ఫండమెంటల్స్. ఓకే. 60% సబ్జెక్ట్ అంటే బేసిక్స్. సింపుల్, మనం రియల్ టైంలో మ్యాథమెటిక్స్ యూస్ చేస్తామా లైఫ్లో?
అదేలే లైక్ ఈ ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఇచ్చిన జామెట్రీ చిన్న చిన్న అవన్నీ బేసిక్ గా అవన్నీ రావాలి, ఆపరేషన్స్ అవి అవన్నీ. అవి ఓకే. తెలిస్తే చాలు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. బట్ అవును. మ్యాథమెటిక్స్ మీకు ఎంత మీకు ఇష్టమయ్యి మీకు మ్యాథమెటిక్స్ ఎంత బాగా వస్తే ప్రోగ్రామింగ్ అనేది అంత ఈజీ అవుతుంది. అందులో మాత్రం డౌట్ లేదు. ఓకే. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. ఓకే. నైస్. ఓకే. వెరీ గుడ్ పాయింట్. నాకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో మీకు హెల్ప్ అవుతుంది ఫండమెంటల్ మ్యాథ్స్ వీడియోస్ కూడా. ఐఎమ్ గోయింగ్ టు డూ మోర్ వీడియోస్. చలో వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎంత ఉంది మనకి, మ్యాథ్స్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేవాళ్ళు. సో అక్కడ స్పేస్ ఎందుకు వచ్చిందంటే మేబీ స్కూళ్ళల్లో ఎక్కడో ఒక దగ్గర దట్ అది ఆ కనెక్షన్ మిస్ అవుతుంది స్టూడెంట్స్ కి. అంటే అంత నేర్చుకోలేకపోతున్నారు, లేకపోతే 6th క్లాస్ వాడు యాక్టివ్ గా ఉండకపోవడము, కొంతమందికి ఏమంటారు ఐక్యూ లెవెల్ కొంతమంది కొంచెం 8th 9th క్లాస్ వచ్చినాక స్టార్ట్ అవుతుంది వాళ్ళ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడం. చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వినరు 6th 7th లా. సో 6th 7th రానప్పుడు కొన్ని రిలేటెడ్ టాపిక్స్ 8th 9th 10th లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థం కావు. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ట్యూషన్స్ తీసుకోవడము, ఇట్లా యూట్యూబ్ లో ఎవరైనా మెంటర్ ఉంటే వీడియోస్ చూడడం, మెల్లమెల్లగా నేర్చుకుంటారు అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ థింగ్స్, హౌ ఇంపార్టెంట్ అంటే వాల్యూస్ ఎథిక్స్ కూడా పిల్లలకి నేర్పాలనేది ఎంత ఇంపార్టెంట్ మీ దృష్టిలో, అండ్ వేర్ డిడ్ యు గెట్ దట్ ఇన్స్పిరేషన్? సో ఎంత ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటి అన్నింటికంటే కూడా ఒక 1000 టైమ్స్ ఇంపార్టెంట్ అవే. సో ఓకే. మనకు సబ్జెక్ట్ రాకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, మ్యాథమెటిక్స్ రాకపోయినా, ఫిజిక్స్ రాకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. బట్ వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో మీనింగ్. దట్ విల్ టేక్ యూ నోవేర్. అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్. వాల్యూస్ ఓకే. అండ్ డిసిప్లిన్, దెన్ స్కిల్స్. ఓకే. వాల్యూస్, ఎడ్యుకేషన్ వాల్యూస్ ఉన్న తర్వాత ఆ స్కిల్స్ ఉంటే he will be useful for the society and everything. అదేలే మనం టెర్మినాలజీకి వచ్చేసి లైఫ్ స్కిల్స్ అంటే బేసిక్గా వాల్యూస్ అండ్ ఎథిక్స్ అంటే లైఫ్ స్కిల్స్ Yeah, ఇంపార్టెంట్ definitely. బేసికల్ స్టూడెంట్స్. సో ఇన్కార్పొరేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి అవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలుసు బేసిక్ కొంచెం ఐడియా ఉంది స్వామి వివేకానంద గురించి. మీరు లైక్ యూ టుక్ ఏ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ బుక్స్ అండ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో లైక్ అది మీకు ఎలా స్టార్ట్ అయింది చిన్నప్పుడు, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా, అండ్ డీప్ గా హౌ యూ గాట్ కనెక్టెడ్ ఒకసారి చెప్పగలుగుతారు? స్వామి వివేకానంద గురించా? యా. మీరు ఫస్ట్ టైం హౌ యూ కేమ్ అక్రాస్ స్వామి వివేకానంద అండ్ ఎట్లా? చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే బీటెక్ అయిపోయేంత వరకు నాకు తెలియదు యాక్చువల్గా. అంటే స్వామి వివేకానంద అంటే నార్మల్ గా ఏదో చికాగోకి వెళ్ళారు, ఏదో స్పీచ్ మాట్లాడారు, అవునవును, సేమ్ మనకు కూడా అప్పుడు అంతే తెలుసు యాక్చువల్లీ. ఓకే, కొట్టేశారని అంత మాత్రమే తెలుసు నాకు కూడా. అయితే అవునవును. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మా ఏపీఆర్ఎస్ బీచ్పల్లి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. వందే మాత్రం ఫౌండేషన్ ఓకే. వాళ్ళు అదే కోఆర్డినేషన్ తో ఏదో మీటింగ్ కండక్ట్ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 5 ఓకే. రూపీస్ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి 5 రూపీస్ బుక్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. స్వామి వివేకానంద చిన్న బుక్ ఉంటుంది, 5 రూపీస్ నైస్ బుక్ ఉంటుంది. నైస్. ఓకే. సో ఆ బుక్ చదవడం అదే ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఇంకా స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చింది. దెన్ నేను రామకృష్ణ మఠ్ అలా వెళ్ళి ఆ బుక్స్ తీసుకోవడం, చదవడం. అప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎట్లాగో జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాం. సో ఈ ప్రాసెస్ లో భగవద్గీత, స్వామి వివేకానంద ఐడియాలజీ మొత్తం చదవడం. ఆ ప్రాసెస్ లో ఓకే నాకు కొంత ఐడియాలజీ అనేది ఓకే, నచ్చి అండర్స్టూడ్. మీకు యూజ్ అయింది బేసిక్ గా, హెల్ప్ అయింది, ఎట్ ద సేమ్ టైం గాట్ ఇంట్రెస్ట్. ఓకే, నైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు కూడా 10th క్లాస్ లో బేసిక్ గా ఫస్ట్ హౌ ఐ కేమ్ అక్రాస్ స్వామి వివేకానంద అంటే, సో బేసిక్ గా నేను కనెక్ట్ అయింది మీకు ఆ పాయింట్ ద్వారానే అనమాట. సో మీరు చెప్పింది అంతా లైక్ అరే ఏంది సేమ్ నాలాగానే ఆలోచిస్తుండే ఒక మనిషి ఉండా అనుకున్నా. సో అంటే బేసిక్ గా మనం సేమ్ ఆలోచించట్లేము. వీ హ్యావ్ నేనేమనుకుంటున్నా అంటే ఆ స్వామి వివేకానంద రూల్స్ ఏదో ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయో మేబీ వీఆర్ ఫాలోయింగ్ దోస్ థింగ్స్. అండ్ నేను అనుకున్నా ఓకే ఉన్నారు ఇంకా జనాలు ఆలోచించే వాళ్ళని. సో దట్స్ వై ఐ సూన్ తెమ్మట మీకు మెయిల్ చేయడం, కనెక్ట్ అవ్వడము. బ్రో మీరు ఏం చేస్తే నేను ఐ విల్ బి లిటిల్ బిట్ పార్ట్, ఎంతో కొంత నాకు సాధ్యమైనంత చేస్తా అని చెప్పడం అందుకే చేసిన అనమాట. సో నాకు ఒక డైరీ ఇచ్చారు యాక్చువల్ గా చిన్నప్పుడు మా మామయ్య. సో అందులో పేజ్ లో లైక్ దేర్ ఆర్ అరౌండ్ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజ్కి ఒక కోట్ ఉంది అనమాట స్వామి వివేకానంద. సో వెన్ ఎవర్ ఐఎమ్ యూజింగ్ దట్ డైరీ రాయడం అది ఇది అందులో కోట్స్ చూస్తూ రోజు నాకు అది నేను నాలో నేను పెట్టేసుకున్నాను అనమాట బ్రెయిన్ లో యాక్చువల్ గా. సో అందుకే స్కూల్లో కూడా కొంచెం ఎంత గొడవ చేసినా కూడా ఒక లిమిట్ లో డిసిప్లిన్ లో ఉంటుండే. ఐ నో లైక్ ఈ లిమిట్ దాటొద్దు రావా, ఇక్కడ వరకు ఆగాలి బెస్ట్ అనే. సో
సో నౌ అంటే ఆ 10th క్లాస్ నుంచి ఏదైతే ఉందో, సో అన్ని ఇప్పుడు నా జర్నీ బిల్డ్ చేసుకున్నా సేమ్ ఇలాగే జాబ్ వచ్చి మనం కొంచెం ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వడం అది ఇది. సో ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ మీ టు గివ్ బ్యాక్ టు స్టూడెంట్స్ ఆర్ సొసైటీ వాట్ ఎవర్, ఎంతో కొంత. సో నా ఏమైందంటే లెట్స్ మేక్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అంటే ఎఫోర్డబుల్ ఉంటే చాలు ఎడ్యుకేషన్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ మా మామయ్య వాళ్ళందరూ వెళ్ళేది నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నప్పుడు. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దేర్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంతో కొంత ఫీజు ఉంది, బట్ ఇట్స్ వెరీ మచ్ అఫోర్డబుల్. సో నేనేంటంటే యాక్సెసిబుల్ ఉండాలి ఎడ్యుకేషన్ ఎవరికైనా పాయింట్ ఆఫ్ మీద నా యూట్యూబ్ ఛానల్ ఇది బిల్డ్ చేస్తున్నా. సో అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద అయినాక వాల్యూస్ వి కెనాట్, ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పెద్ద అయినాక మనం స్పెషల్ గా ఇంప్లాంట్ చేయలేము. సో ఐఎమ్ థింకింగ్ మ్యాథ్స్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ అండ్ చిన్న చిన్న స్టోరీస్ పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, సో దట్ దే విల్ ఫాలో టేక్ ఫర్ లైఫ్ లాంగ్. సో అవి ఇంక్లూడ్ చేసి యాక్చువల్లీ సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇన్ టు చైల్డ్స్ మైండ్. సో అది నా గోల్. ఎప్పుడన్నా మీ హెల్ప్ కావాలంటే ఐ విల్ గెట్ బ్యాక్ టు ఆల్వేస్. యా. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కాకుండా ఇంకేమన్నా వేరే కోచింగ్ చేస్తున్నారండి సాఫ్ట్వేర్ లైక్ లెట్స్ సే చాలా మందికి ఇప్పుడు నేను జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేద్దాం ఇప్పుడు. సో చైల్డ్హుడ్ దట్ వి డిస్కస్ అబౌట్ స్కూల్. సో జాబ్ ఏంటంటే కొంతమందికి క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి నాకు కమ్యూనికేషన్ రాదు, ఇంటర్వ్యూకి వెళ్ళారు చాలా మంది భయపడతారు, సో గ్యాప్ వస్తుంది. సో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్ ద సేమ్ టైం నేను ఫ్రెషర్ కాదు. సో ఈ ప్రాబ్లమ్ ని హౌ దే షుడ్ హ్యాండిల్, ఐ వాంట్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ, సో ఇట్ హెల్ప్స్ ఎవ్రీవన్. సింపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకుండా మనం బీటెక్ చదువుతున్నామా, బీటెక్ కంప్లీట్ అయిందా, 10 years గ్యాప్ ఉందా, డజంట్ మ్యాటర్. స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే స్కిల్స్ ఉన్నాయి బట్ తెలియకుండానే ఏదో ఒక రీజన్ తో గ్యాప్ వచ్చేసింది అనుకున్నాం, కెరీర్ గ్యాప్ వచ్చింది. ఓకే. ఇప్పుడు దాన్ని ఎలా ఫిల్ చేయాలంటే మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. అయితే ఆల్రెడీ వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్, సపోజ్ మనం ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారంటే అమెజాన్ క్లోన్ లేకపోతే ఊబర్ క్లోన్ ఇలా చేస్తుంటారు. సో అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ చేసి కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ రెప్లికేట్ చేస్తుంది. మనకి జాబ్ రావాలి అంటే మనం యూనిక్ గా ఏం చేయాలంటే మనం కొత్తగా ఆల్రెడీ లేని ఏదైనా చిన్న అప్లికేషన్ అయినా సరే యూనిక్ గా ఆలోచించి కనుక మనం బిల్డ్ చేసాం అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ తో జాబ్ తెచ్చుకోవచ్చు యాక్చువల్గా. ఓకే. సో అదే మనకు అదేలే ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పడం కంటే నేను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన అని విల్ షో టాలెంట్. ఆ మధ్యలో కెరీర్ గ్యాప్ ఎంత ఉంది అది డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ థింగ్. సో ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. యాక్చువల్లీ ఎప్పుడైతే ఆబ్వియస్లీ స్టార్టింగ్ పాయింట్ అదే. సో ప్రాజెక్ట్స్ ఇన్నోవేషన్స్ తో ఫిల్ చేసేసేయాలి. ఓకే. అసలు జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ యాక్చువల్ గా, బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయడమే కష్టం. ఎందుకంటే ఇప్పుడు అమీర్పేట చూడండి, అమీర్పేటలో చాలా చాలా వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది డెఫినెట్ గా. నేను అక్కడే నేర్చుకున్నాను. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రామింగ్ ఉంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనుకోండి, మీరు మ్యాథమెటిక్స్ చేస్తారు కదా, ఇప్పుడు మధ్యలో ఒక స్టూడెంట్ ఒక 10 days క్లాస్ మిస్ అయ్యారు అనుకోండి, ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఆబ్వియస్ గా తర్వాత కాన్సెప్ట్ అవ్వవు కదా. సేమ్ థింగ్ ప్రోగ్రామింగ్ కూడా ఈక్వల్. ఓకే. ప్రోగ్రామింగ్ కూడా మధ్యలో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అని చెప్తున్నప్పుడు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళారనుకోండి, దట్స్ ఇట్, ఏం అర్థం కాదు. అవునవును. సో ప్రాక్టీస్ ఇలా చాలా ప్రాక్టీస్. అవన్నీ స్టూడెంట్స్ తెలియని అమాయకులు ఏం కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఉండే వరకు ఆ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుంచి ఎడ్యుకేషన్ వరల్డ్ లోకి రావాలంటే చాలా. అవునవును. ఆల్రెడీ యూట్యూబ్ లో ఎంత ఇంటర్నెట్ లో బేసిక్ ఎంత నాలెడ్జ్ కావాలన్నది, బట్ డీవియేషన్స్ కూడా ఎట్ ద సేమ్ టైం హై. సో ఫోకస్ కూడా మిస్ అవుతుంది చాలా మందికి. సేమ్ థింగ్ విత్ చిల్డ్రన్ అండ్ పెద్దవాళ్ళకు కూడా. ఐ థింక్ వీ ఆల్సో ఎక్స్పీరియన్స్, వీఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ఓవర్ ఫేస్ చేసి వచ్చినాం అంతే. జస్ట్ దట్ అవన్నీ క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, బాబు మీరు నాలా చేయొద్దురా బాబు, కొద్దిగా తీసుకుంటే హెల్ప్ అవుతుంది. సింపుల్. ఓకే. సో మీరు ఏమైనా పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారా అండి, లైక్ సాఫ్ట్వేర్ లెట్స్ సే నాకు ఆఫ్లైన్ ఏమన్నా కావాలంటే అలాంటి ఏమన్నా యాజ్ ఆఫ్ నౌ? నో అంటే ఫ్యూచర్ లో కూడా నో పర్సనల్ ట్రైనింగ్స్ అనేవి ఏమి ఇవ్వను. ఒకవేళ నాకు టైం ఉంటే 100% డెడికేటెడ్ టు SVGI. దట్స్ ఇట్. SVGI. సో కంప్లీట్లీ బిల్డింగ్ SVGI. ఓకే, సూపర్ బ్రో. ఇంకా లైక్ మీ సైడ్ నుంచి ఇంకేమన్నా చెప్పాలా, లైక్ ఎవరికైనా, లైక్ స్టూడెంట్స్ కైనా లేకపోతే జాబ్ ట్రై చేసే వాళ్ళకైనా, చదువుకున్న ఎవరికైనా?
యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ లో మీరు మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఆ క్వశ్చన్ అడిగారు కదా, అవునవును. నేను అవునవును. సంథింగ్ చెప్పేసి నా మధ్యలో ఆగిపోయింది. నేను అది ఓకే. ఓకే. కంప్లీట్ చేస్తాను. యాక్చువల్గా ఓకే. ఏంటంటే ఆ, నేను ఏపీఆర్ఎస్ బీచ్పల్లి స్కూల్లో చదివాను కదా. ఓకే. 8th క్లాస్ వరకు మా క్లాస్లో అంటే ఆల్రెడీ నాకు కొంత మ్యాథ్స్ ఇష్టం కాబట్టి నేను బాగానే నేర్చుకున్నాను. అయితే మా క్లాస్లో చాలా ఓకే. మందికి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయంగా ఉండేది. ఓకే. అవును. సో సడన్ గా 9th క్లాస్కి వచ్చేవారికి మాకు ఉమా మహేశ్వర్ రెడ్డి సార్ అని చెప్పేసి 9th క్లాస్లో మాకు వచ్చారనమాట. ఓకే. 3 months, విత్ ఇన్ 3 months లో మ్యాథమెటిక్స్ ఓకే. అంటే భయం మా క్లాస్లో ఎవరికి లేదు. ఇంకా మొత్తం అందరికి మ్యాథమెటిక్స్ సూపర్. వచ్చు. సో నైస్. ఐ థింక్ అప్పటివరకు నేను ఏమనుకున్నానంటే ఆ స్టూడెంట్ కి ఇన్బిల్డ్ గా ఏదో నాలెడ్జ్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి, అవునవును. లేకపోతే అవునవును. అవన్నీ అనుకునేవాడిని. అంటే ఆ పర్స్పెక్టివ్ అంటే మళ్ళీ తిరిగి ఆలోచిస్తే వీని బ్రెయిన్ షార్ప్ రా, అందుకే వీనికి మ్యాథ్స్ వస్తది. అట్లా చిన్నప్పటి నుంచి అట్లా అంటే అవన్నీ డెఫినెట్ గా ప్లస్ పాయింట్సే. కాకపోతే అవునవును. వీళ్ళకి రాదు అని ఉండదు. అవును. అయితే ఒక మంచి ఓకే. టీచర్ అంటే మాకు ఆల్రెడీ 8th క్లాస్ వరకు చెప్పిన సార్ మంచి చెప్పలేదని కాదు. కాకపోతే ఏంటంటే ఒక ఓకే. టీచర్ ఏంటంటే బ్యాక్ బెంచర్స్ అయి ఉండొచ్చు, సరిగ్గా చదవని వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి చెప్పగలిగే ఒక స్కిల్ ఉంటుంది. అవునవును. సో అవును. నేను ఓకే. అది అది నేను రియలైజ్ అయిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను అనమాట. ఒక క్లాస్ లో మనం 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 100 మెంబర్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్టు ఉండాలి. అక్కడ సార్ దగ్గర నుంచి ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. సూపర్ బ్రో. యా. సో అంటే ఆ లెవెల్కి వెళ్ళి చెప్పాలి, లీస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో క్లాస్ లో బేసిక్ గా. సో వాళ్ళకు కూడా అర్థం అక్కడి నుంచి అవ్వాలి. అక్కడ అర్థమయ్యేలా చెప్పాలి. నైస్, వెరీ వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా జస్ట్ సెకండ్ నేను ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకుంటా, డిడ్ ఐ మిస్ ఎనీథింగ్ అని. Yeah. సో జస్ట్ గివ్ మీ 1 minute. ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటా. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ అయింది. సో గోల్ సెట్టింగ్ హౌ ఇంపార్టెంట్, లైక్ అంటే స్టూడెంట్స్ కి ఎవరికైనా గోల్ సెట్టింగ్ ఒక ఇంపార్టెన్స్ చెప్పగలుగుతారా మీకు? హౌ ఇంపార్టెంట్ ఈస్ గోల్ సెట్టింగ్ అని జనరల్ గా? డెఫినెట్ గా అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో హీరోస్ మనం ఎక్కువ వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం కదా. సో సినిమాల్లో ఓకే. హీరోస్ కి ఏ గోల్స్ ఉండవు. అలా ఓకే. ఉంటేనే చాలా బాగుంటున్నట్టు హీరోయిజం ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సంథింగ్ కాలేజ్ టైంకి వచ్చే ఓకే. వరకు మాకేం గోల్ లేదు, ఏంటి ఆ గోల్ అంత అంత అమాయకులు చేసే పని అని అంటుంటది. అయితే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇప్పుడు గోల్ వాట్ ఎవర్ ఇట్స్ అంటే అంత పెద్ద పెద్ద వర్డ్స్ పక్కన పెడితే మనం లైఫ్ లో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే. ఆఫీస్లో నాకు 9 hours వర్క్ చేసినందుకు చాలా మనీ ఇస్తున్నారు. ఓకే. బట్ నాకు హ్యాపీనెస్ లేదు. ఓకే. నేను మార్నింగ్ 1 hour నేను టీచ్ చేస్తున్నా, ఓకే. దాంట్లో నాకు హ్యాపీనెస్ ఉంది. యా. ఓకే. అయితే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఉంటాం. ఓకే. మనం మన ఫ్యూచర్ గురించి గోల్స్ గురించి ఆలోచించాం. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవును. అవును. తర్వాత వాట్ ఎవర్. ఏమవుతుందంటే లైఫ్ ఏమవుతుందంటే మన కంట్రోల్లో ఉండదు. మనం ఓకే. సిచ్యువేషన్స్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. ఒక టైం వచ్చిన ఆ, తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత అవును. స్కూల్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ అడిగితే ఏమవుతారా పెద్ద అంటే ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్తారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ డెఫినెట్ అన్ని గా చెప్తుంది. అంటే అవును. వాళ్ళకంత అవునవును. కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అడగండి 100 మంది స్టూడెంట్స్ అడిగితే అన్నా ఒక జాబ్ వస్తే చాలన్నా మాకు అంతకంటే వస్తే ఎక్స్పెక్టేషన్. చాలన్నా అంటారు. సో అవునవును. ఆ సిచ్యువేషన్కి వచ్చాం. సో అయితే ఈ గోల్ అంటే అంటే నేను గోల్ అంటే ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అలా కాదు. సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే మనకు లైఫ్లో మనకి ఇష్టమైన పని చేస్తే మనకు మనీ రావాలి, అదొక ప్రాసెస్. ఓకే. మనీ కోసం అవునవును. మనం పని చేయడం అనేది సెకండ్ ప్రాసెస్. ఓకే. ఓకే. సింపుల్ ఎగ్జామ్ ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. ఓకే. తనకు అవును. మ్యూజిక్ అంటే ఇష్టం. ఉమ్. సో ఆయన మ్యూజిక్ మాత్రమే చేస్తారు, కానీ తనకి ఎంత డబ్బులు కావాలంటే ఆయన సంపాదించేస్తున్నారు. ఓకే. ఓకే. మనకి ఏ ఇష్టం లేదు, ఏ గోల్ లేదు, అసలు మనకి ఏమి ఇష్టమో కూడా మనకు తెలుసుకునేంత టైం కూడా లేదు మనకు. అప్పుడు ఓకే. ఏమవుతుందంటే లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం డబ్బులు సంపాదించాలి. అప్పుడు ఆ డబ్బులు ఓకే. సంపాదించడం కోసం మనం ఏదో ఒక పని చేస్తాము. ఆ 9 hours మనకు నచ్చదు. సో ఆ లూప్ లో పడిపోతాం. అవును. ఒక ఓకే. డైలీ 9 hours వీక్లీ 5 days ఒక 60 years కనుక చూసుకుంటే మన లైఫ్ లో హ్యాపీనెస్ అనేది ఇంకా ఉండదు. మీరు చూడండి ఓకే. ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు అవునవును. మీరు హ్యాపీగా ఉన్నారంటే అవునవును. ఓన్లీ
మంత్ ఎండింగ్ శాలరీ వచ్చినప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటారు. మిగతా టైం అంతా అవునవును. మేనేజర్‌ని తిట్టుకుంటూనే ఉంటాం. బట్ యాహ్! స్టూడెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే, మీ ఇష్టం. ఓకే. మీకు ఏదైనా మీకు నచ్చింది ఏదైనా చేశారనుకోండి, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటది. ఓకే. లేదు ఇప్పుడు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌లో ఉన్నారనుకోండి, నో ప్రాబ్లమ్. తర్వాత హ్యాపీనెస్ కోసం అంత కష్టపడతా. వెతుక్కోవాల్సొస్తది. అసలు టైం అసలు దొరకదు వెతుక్కోవాల్సొస్తది. మీకు హ్యాపీనెస్ ఓకే. అని నా వెరీ గుడ్ పాయింట్. మంచి డెప్త్ ఉంది. యాక్చువల్‌గా సో, ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు నేను నాకేమి ఇష్టమని తెలుసుకునే దాంట్లో నాకు జనరల్‌గా ఏముందంటే గవర్నమెంట్ జాబ్ వస్తే చాలా మా మమ్మీ డ్యాడీకి కొంచెం దగ్గరలో ఉండొచ్చు. ఒక ఒక ఒక్కడే కొడుకుని కాబట్టి నేను సింగిల్ సన్ యాక్చువల్‌గా. సో, యాహ్! మా చెల్లి ఉంది. సో, నేను మా మమ్మీ డ్యాడీ నాకు కొంచెం అరే కేర్ తీసుకోవాలి. మమ్మీ డ్యాడీ ఏమైనా అవసరం వస్తే నేను అందుబాటులో ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మన స్టేట్‌లోనే ఉండొచ్చు ఇన్ కేస్ యాక్సెసిబుల్ ఉండొచ్చు అనుకున్నా. సో, బట్ నాకు అప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియదు కరెక్ట్‌గా నేను వాట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్ అసలు నాకు ఏది చేస్తే ఇంట్రెస్ట్ వస్తది, హ్యాపీనెస్ వస్తదని. సో, ఐ టుక్ లైక్ నాకు 4 ఇయర్స్ పట్టింది యాక్చువల్ నాకు కూడా 4 to 4.5 ఇయర్స్ పట్టింది. నేను ఏ జాబ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తది, ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాని. సో, స్లోలీ నాకు జనాల సైకాలజీ, సో యూజర్ మెంటాలిటీ ఎట్లా ఏంది. సో, దెన్ ఐ థాట్ మార్కెటింగ్ కొంచెం బెటర్ ఏది ఉంది డిజిటల్ మార్కెటింగ్. సో అట్లా ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్. సో నా జాబ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇక్కడ నేను యాక్చువల్ ఏం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అంటే హాబీకి ప్యాషన్ కి డిఫరెన్స్ ఏందో తెలియాలి ప్రతి ఒక్కరికి. సో హాబీ ఏంటంటే యూ నీకు హ్యాపీనెస్ ఇస్తుంది హాబీ, బట్ పైసలు లేదు అనమాట హాబీ నీకు. బేసిక్గా నువ్వు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫోటోలు తీయొచ్చు, ఏదైనా తీయొచ్చు. సో అది నీ హాబీ, కానీ అది నీ ప్యాషన్ కాదు. సో ప్యాషన్ ఏంటంటే నీకు హ్యాపీనెస్ ప్లస్ మనీ రెండు ఇస్తుంది నువ్వు చేస్తూ ఉంటే. సో ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్. సో యూ హ్యావ్ యువర్ హాబీస్ టు బి హ్యాపీ అండ్ బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ప్యాషన్. పైసలు కూడా తెచ్చిపెట్టాలన్నమాట. సో ఐ థింక్ ఇది ఒకటి యాడ్. సో ఇంకా సో ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ కవర్ చేశా. సో ఇంకొకటి నాట్ సో మచ్ పర్సనల్, బట్ ఐ వాంటెడ్ టు నో లైక్ కొంచెం పర్సనల్ లైఫ్ టచ్ అవుతుంది. సో మీరు లైఫ్ లో ఎప్పుడైనా లైక్ అరే ఇంకా దిస్ ఈస్ ద వర్స్ట్ ఫేస్, లేకపోతే ఎవరు సపోర్ట్ లేని టైంలో లైక్ హూ ఈస్ ద వన్ దట్ యూ సపోర్టెడ్ మోస్ట్? జస్ట్ అంటే ఐ వాంటెడ్ టు వెదర్ ఇట్స్ పేరెంట్స్ లైక్ ఎవరైనా మీ అన్న ఉన్నాడా, లేకపోతే ఇంకా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సో వర్స్ట్ ఫేస్ లో అరే ఎవ్వరు లేరు నాకు, ఇట్లా బాగా కుంగిపోతాం మనం జనరల్ గా, జరుగుతుంటది చాలా సిచ్యువేషన్స్ లో. సో హూ ఈస్ దట్ వన్ హూ సపోర్టెడ్ యూ ఇన్ యువర్ లైఫ్? అంటే యాక్చువల్‌గా లక్కీగా ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో చదువుకోవడము, వాటెవర్ ఇట్ ఈస్, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. ఓకే. ఓకే. ప్రతి స్టేజ్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికీ నాకు మంచి అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, మనం గుడ్ ఫ్రెండ్స్ అంటాం కదా! ప్రతి స్టేజ్‌లో నాకు ఓకే. ఉన్నారు. బట్ ఆల్వేస్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనకి ఓకే. ఏ ప్రాబ్లమ్ వచ్చినా యా. అంటే ఇప్పుడు నేను నార్మల్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ రాలేదు ఒక 4 ఇయర్స్. సో నేను మళ్ళీ కొన్ని ఎక్స్‌పెరిమెంట్ ఓకే. చేశాను. మహబూబ్‌నగర్‌లో ఇన్‌స్టిట్యూట్ ఓకే. పెట్టాను. అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఓకే. ఇష్టం లేదు. బట్ నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ మా మదర్ అండ్ మై ఓకే. ఫాదర్. ఓకే. నేను తప్పు చేసినా, ఒప్పు చేసినా అది చెప్పి కొద్దిగా సపోర్ట్ చేశారు. బట్ ఓకే. నైస్. ఎవ్రీ స్టేజ్ ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్. యా, అండ్ సేమ్ థింగ్. ఒక నైస్. విషయం చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే చెప్పండి. మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదనుకోండి. జాబ్ రాకపోతే ఏమవుతుందంటే అవును. మనం పేరెంట్స్ మనీ ఇచ్చినా కూడా అడగలేం. ఒక సిచ్యువేషన్ ఉంటది. అవును. ఒక ప్రాబ్లమ్ ఉంటది. అట్లా నేను మ్యాథ్స్ ట్యూషన్ చెప్తుండే యాక్చువల్గా అడగలేకుండా హోమ్ ట్యూషన్స్. ఓకే. యాహ్! అయితే నేను బెంగుళూరు వెళ్ళాను జాబ్ వెతుక్కోవడానికి. వెళ్తే ఓకే. మా ప్రవీణ్ అని నా ఫ్రెండ్ అన్నమాట. బీటెక్ ఫ్రెండ్. సో వాడి రూమ్‌లో ఓకే. ఉండేవాడిని. ప్లస్ శ్రీను అని మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, బట్ ఈజ్ మై ఫ్రెండ్ అగైన్. సో నైస్. వాళ్ళేంటంటే నేను వాళ్ళని డబ్బులు అడిగితే ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళే నాకు తెలియకుండానే ఎవ్రీథింగ్ నాకు ఇచ్చారు. సో అంటే నాకేం ఏం అనిపిస్తుందంటే కనపడకుండా అంతా మేనేజ్ ఆ! చేసారు బేసిక్. అంటే నేను అక్కడ రెంట్ ఓకే. కట్టలేదు, ఏం చేయలేదు. మొబైల్ కావాలంటే మొబైల్ వాళ్ళే కొనిచ్చారు. సరే నీకు జాబ్ వచ్చిన తర్వాత ఇద్దులే అని చెప్పేసి. సో అప్పుడు నా జేబులో 1 రూపీ కూడా లేదు. బట్ నైస్. దట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో డిఫికల్ట్ పొజిషన్, బట్ వాళ్ళ వల్ల ఇట్ బికేమ్ లైక్ సింపుల్ నార్మల్ దే హెల్ప్. 100%. ఓకే. నైస్. 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 సో పేరెంట్స్ కి ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది లైక్ ఆఫ్టర్ ఒక 7th క్లాస్ వరకు వదిలేసింది. సో నా ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ కిడ్స్ 7th క్లాస్ వరకు అట్లీస్ట్ వాళ్ళని ఆడుకొని అనమాట. సో 8th, 9th, 10th నుంచి పిల్లలు సో దే కమ్ టు రియల్ వరల్డ్ అండ్ దే సీ రియల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు యాక్చువల్ గా.
మనం అంటే కొంచెం ఇంకా 10th తర్వాత వచ్చినా కానీ ఇప్పుడు ఇంకా 8th నుంచే చూస్తారు పిల్లల ప్రాబ్లమ్స్. దే ఆర్ సేయింగ్ ఓల్డ్ స్పీడ్గా, చాలా స్పీడ్గా నేర్చుకుంటారు. సో ఎనీ వన్ సజెషన్ లైక్ ఇట్స్ వెరీ కంప్లీట్లీ సజెషన్ ఇది. పాటిస్తారో అనేది వాళ్ళ ఇష్టం. బట్ వన్ సజెషన్ ఫర్ పేరెంట్స్, 8th క్లాస్ నుంచి హౌ టు టేక్ కేర్, మోటివేషన్ ఎట్లా ఇవ్వాలి, సపోర్ట్ ఎట్లా ఉండాలి అనేది ఒకసారి. సింపుల్ థింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పింది ఎవరు ఫాలో అవ్వరు, అది 100% నాకు తెలుసు. ఓకే. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 8th క్లాస్ నుంచి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఎందుకు అవును అంటే 8th అవును క్లాస్ నుంచి కాంపిటేటివ్ వరల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? ఆ రియల్ వరల్డ్ చూస్తారు వాళ్ళు, అవును బయట. అవును దట్ ఈస్ 100% ఫాల్స్. మనం అందరము ఓకే ఫాల్స్ వరల్డ్ లో ఉన్నాం. అంటే స్టూడెంట్స్ అందరినీ ఇంకా అరే 7th క్లాస్ వరకు ఓకే మీరు చదువుకున్నారు, ఆటలు ఆడారు, ఇంక ఇక్కడ నుంచి అన్ని ఆపేసేయండి, ఇక కంప్లీట్ గా చదువు మీద ఫోకస్ చేయండి, ర్యాంకులు తెచ్చుకోండి అని చెప్పేసి మనం కంప్లీట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొలాప్స్ చేసేసాము. యా దట్స్ ఓకే వై, బికాస్ మీరు చూడండి ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, ఐఐటి చదివి, అసలు నేను చెప్తున్నా అవును ఇప్పుడు మనము సూపర్ 60 బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా, ఓకే? ఓకే సూపర్ 60 బ్యాచ్ లో ఉన్న స్టూడెంట్స్ తో మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే మీరు అసలు ఐఐటిలో చదవాల్సి, ఇప్పుడు నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఒక స్టూడెంట్ ఓకే సరే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనుకుందాం. సో టోటల్ ఎన్ని అవర్స్ ఆఫ్ టైమ్ ఐఐటి లో ర్యాంక్ కొట్టడానికి స్పెండ్ చేస్తున్నాడు ఆన్ అన్ యావరేజ్? ఓకే, మొత్తం ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా? కాలేజ్కి వెళ్ళడం నార్మల్గా ఓకే 7th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ డిఫరెంట్ కదా, ఓకే? ఇప్పుడు మళ్ళీ అవును 7th క్లాస్ లో కూడా చైతన్య వాళ్ళు అంటే ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు, అదే డిఫరెంట్ థింగ్. నార్మల్ గా మనం చదువుకునేటప్పుడు 7th క్లాస్ వరకు నార్మల్ గా ఉంటుంది, రోజు క్రికెట్ ఆడతాం, క్లాస్కి వస్తాం, చదువుకుంటాం, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ 8th క్లాస్ నుంచి ఏంటంటే ఇంకా స్పోర్ట్స్ ఆడడం అవన్నీ కట్ అయిపోతుంది, ర్యాంకుల మీద ఫోకస్ చేస్తాం కదా. సో 8th క్లాస్ నుంచి ఓకే ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ డైలీ 8 అవర్స్ కాకుండా 8 అవర్స్ మించి ఎన్ని అవర్స్ వాళ్ళు ర్యాంక్ల కోసం ట్రై చేస్తున్నారు చెప్పండి టోటల్? చేస్తారు చాలా మంది. తెలిసి 8 వరకు వెళ్తారు, స్కూల్ అయిపోయినాక 5 నుంచి మొదలు పెడితే మళ్ళీ ఎక్స్ట్రా మార్నింగ్ క్లాసులు కూడా ఉంటాయి. కదా, ఎక్స్ట్రా అంటే 8+6 అవర్స్ పోతున్నారు తెలిసి. అంటే అవును డైలీ ఒక 6 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు ఒక 5 అవును ఇయర్స్ అవునవును కదా, అవును ఏది ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి, ఓకే? వాట్ ఎవర్ వాళ్ళ గోల్స్. సూపర్ ఓకే. సూపర్. ఐఐటిలో ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? 4 ఇయర్స్ అయిన తర్వాత ఏంటి వాళ్ళు ఏం సాధిస్తున్నారు? ఇంకే డిపెండ్స్, అది ఒక్కొక్కరిది ఒక్కొక్క కంపెనీలు నార్మల్గా పెడతారు మనం కొంతమంది, అంటే మనం లేకపోతే దే అందరం స్టార్ట్. ఐఐటి కోర్సులకు ఎందుకు పంపిస్తున్నాం అంటే ఒక గ్రేట్ జాబ్ తెచ్చుకోవాలి, అమెరికాలో అవును, సెటిల్ అవ్వాలి, ఒక నెలకు ఒక 10 లక్షలు శాలరీ లేకపోతే కంపెనీ స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అన్న కదా. థాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అందరు స్టార్ట్అప్ Yeah. ప్రిపేర్ చేస్తున్నారు. సో అవును నేను రియలైజ్ అయింది ఏం తెలుసా, ఇప్పుడు 8th క్లాస్ ఉమ్, నుంచి ఇంటర్మీడియట్ వరకు డైలీ 8 అవర్స్ ఎక్స్ట్రా, 6 అవర్స్ అనుకోండి ఎక్స్ట్రా అవర్స్ పెడుతున్నారు. ఉమ్, దానివల్ల చాలా ఉమ్, మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లో మార్క్స్ రాలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడాలు, ఇవన్నీ రోజు చూస్తుంటాం మన న్యూస్ పేపర్ లో, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడాలు, ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. నేనేం స్ట్రెస్. చెప్తున్నానంటే ఓకే. 8th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ని డైలీ 2 అవర్స్ ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోమని చెప్పండి, వాడు ఇంటర్మీడియట్ అయిపోయే లోపు వాడు ఐఐటి స్టూడెంట్స్ కి జాబ్ ఇస్తాడు. ఓకే. అంటే ఏంటి, సో 8th 9th ఓకే, 10th నాకు అర్థమే. ఓకే, ఆ ఎఫర్ట్ ఈ స్కిల్ నేర్చుకోవడం పైన పెట్టమంటారు బేసికలీ, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. పెట్టచ్చు. సో సో నేనేమంటున్నా అంటే లైక్ నా పాయింట్ ఏంటంటే బేసికల్లీ ఎప్పుడైతే 8th వచ్చిందో, 8th 9th స్టూడెంట్స్ ఎప్పుడైతే రియల్ వరల్డ్ చూస్తున్నారో, నేనేమంటా అంటే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలని అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10th క్లాస్లో ఫెయిల్ అయింది అనుకోండి, సో వాట్ షుడ్ పేరెంట్స్ డూ? లెట్స్ సే వాడు ఇంటర్మీడియట్ నాకు రాదు, ఐఐటి రాదు, నేను వెళ్ళను చదువుకోను అనుకోండి, అప్పుడు వాట్ షుడ్ పేరెంట్స్ డూ? ఐ వాంట్ ఈ ఈ ఈ ఈ నార్మల్ కేసెస్ నాకు ఆన్సర్ కావాలి బేసికల్లీ. సో మీరు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్ చెప్పారు, లైక్ సూసైడ్, చదువు ఎక్స్ట్రా అది. సో అయిపోయి నేను నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని హౌ పేరెంట్స్ షుడ్ హ్యాండిల్ అంటే ఆ టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఉండి అనుకో, 10th క్లాస్ అయిపోయింది వాళ్ళని, మన ఐఐటీలో జాయిన్ చేస్తారు చాలా మంది పేరెంట్స్. సో పేరెంట్స్ అది ఎందుకు చేస్తారో అది నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ వాళ్ళకి ఎలాంటి సజెషన్, హౌ ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళ బాబు గురించి, వాళ్ళకి ఐఐటి నేను చెప్పేది ఏంటంటే అసలు వాటిలో జాయిన్ చేయొద్దని చెప్తున్నా. బట్ ఓకే ఎవరు ఒప్పుకోరు. ఇట్స్ స్వామి వివేకానంద గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పా కదా, ఓకే? ఓకే సో అది అంటే ఫస్ట్ ప్రూఫ్ చేసిన తర్వాత మాట్లాడదు, ఇప్పుడు మాట్లాడితే కుదరదు కదా. సో నేను అవునవును చెప్తున్నా, ఇప్పుడు అసలు ఐఐటిలో చదవాల్సిన, ఐఐటిలో సీట్ వస్తే వెరీ గుడ్,
బట్ ఐఐటి సీట్ కోసం అని అన్ని గంటలు ప్రెషర్ స్టూడెంట్స్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వాడికి వాడు రోజు సాయంత్రం క్రికెట్ ఆడతాడు కదా. సో 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయే వరకు కూడా వాడు రోజు క్రికెట్ ఆడడానికి వాడికి టైం ఇవ్వాలి. దట్స్ ఇట్. యా సేమ్ 7th ఓకే క్లాస్ వరకు ఎలా చదివాడో అంతే చదవాలి. ర్యాంకులు అవసరం లేదు, ఓకే కాంపిటీషన్ అవసరం లేదు. 100% అందరం బాగుపడతాం. ఓకే కూల్. చలో ప్రెజర్ 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 పెట్టద్దు బేసికల్లీ, వాళ్ళకి అసలు ఇష్టం వచ్చింది ప్రెషర్ వాళ్ళని కాదు, అసలు చేసుకోండి. అవసరమే లేదు. సెకండ్ ఓకే థర్డ్ క్లాస్ స్టూడెంట్ ని స్కూల్ కి పంపించేటప్పుడు నాన్న నీకు ర్యాంక్ రావాలని చెప్తారా? ఏం చెప్తారు? వెళ్ళు స్కూల్కి వెళ్ళు, హ్యాపీగా చదువుకో, ఇంటికి వచ్చి క్రికెట్ ఆడని చెప్తారు కదా. 8th ఆడుకో క్లాస్ నుంచి గేమ్స్ అదే ఆడుకో. చెప్పండి, 9th వాళ్ళకి చెప్పండి, 10th వాళ్ళకి చెప్పండి, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పండి. మీరు చూసారా అసలు ఇంటర్మీడియట్ కాలేజ్ లో 2 years ఎక్కడన్నా మీరు అకాడమిక్ బుక్స్ కాకుండా వేరే ఏదైనా బుక్ చదివే అవకాశం ఉందా స్టూడెంట్స్ కి? హైలీ ఇంపాసిబుల్. వాడికి క్రికెట్ ఆడే అవకాశం ఉందా వాడికి? ఇట్స్ లైక్ లాగ్ కంప్లీట్లీ కంప్లీట్ లాగ్ జైల్, రైట్? చేయలే. అవును 2 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత వాడిని జైల్లో నుంచి వదిలేస్తే ఎంజాయ్ చేస్తాం కదా బీటెక్ వస్తే. దట్ ఈస్ వేర్. ఓకే, అంటే ఓకే కొంతమందికి ఐఐటి సీట్ వస్తుంది. వెరీ నైస్ పాయింట్, ఇది హైలైట్ చేయడం చాలా ఓకే మంచి పాయింట్ హైలైట్ చేసి. ఒక ఐఐటి సీట్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? ఒక 1000 నాకు తెలియదు కరెక్ట్ గా. 1000 మెంబర్స్, అంతే అంతే. 10 IITs, రైట్? 10 3s మోస్ట్లీ 3000 ఉంటాయి. 3000 స్టూడెంట్స్ లైఫ్ ని బాగుపరచడం కోసం మొత్తం 30 లక్షలు 50 లక్షల స్టూడెంట్స్ అందరి జీవితాలని నాశనం చేస్తున్నారు. అందులో డౌట్ ప్రెజర్ ఏమీ పెట్టి లేదు. అందరు ప్రెజర్ ఆలోచిస్తున్నాం. ఓకే సో స్టూడెంట్స్ చలో పేరెంట్స్ చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు ఏం చెప్తే బాగోదు, బట్ యా వెరీ డోంట్ సీరియస్ మెసేజ్ కానీ ఫన్నీగా తీసుకోండి, స్మైల్ చేసుకుంటే చలో కమాన్ స్టార్ట్. బట్ అంటే నేను ఇప్పుడు చెప్పేదంతా ఒక 2-3 years లో నేను ప్రూవ్ చేస్తాను. దెన్ వీకెండ్ వాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వాడు అందరు చెప్పినట్టు ఓకే ధోని చెప్తారు కదా, మహేంద్ర సింగ్ ధోని, జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్స్. సో రిజల్ట్ ఏమైనా ఇవ్వండి, అసలు నిజానికి చెప్తున్నా, అసలు ర్యాంకులు వీటికి నైస్, సంబంధం లేదు వెరీ నైస్. సక్సెస్ అవడానికి. నాకు వచ్చిన పర్సంటేజ్ కి నాకు ఇప్పుడు వచ్చిన శాలరీకి అసలు ట్రై చేయండి, బట్ సపోర్ట్ హిమ్. ఒకవేళ వాళ్ళు రాకపోయి లోలు ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ ఇట్స్ ఓకే రా అన్నట్టు 100% కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఉండాలి. అవును ఓకే కూల్. సో కొంచెం సీరియస్ గా డిస్కస్ చేసినాం కానీ ఫన్నీ వేలో మంచిగా మీకు హెల్ప్ అయ్యే విధంగా తీసుకోండి దీన్ని. సో మీ కిడ్స్ కి మీరే లైఫ్ లో ఎప్పుడైనా ఎలాంటి కష్ట సమయాలైనా ఎనీ హార్డ్ వర్స్ట్ సిచ్యువేషన్ లో మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే పక్కా ఉండాలి. పక్కా బ్రెయిన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ రఘు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్స్ 40 minutes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఇన్పుట్స్. యా యా ఓకే, నేను కొన్ని విషయాలు చెప్తా నీ గురించి. యూ కెన్ షేర్ వాట్ ఎవర్. యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నారు కదా ఒక వీడియో చేసామని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టాను. ఓకే, ఆ వీడియో అంటే ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ వచ్చాయి, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మనం చెప్పిన వర్డ్స్ అన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ అంటే మనం మాటలు చెప్పడం ఈజీ కదా, వర్క్ చేయడం చాలా అవునవును, కష్టం. అది మాత్రం చెప్పడం చాలా ఇది. అవును. సో అప్పుడు ఏం చేసామంటే మాటలు చెప్పాము. సో దానికి ప్రూఫ్స్ ఉండాలని చెప్పేసి వర్క్ చేస్తున్నాం. 1 year పడుతుంది అవన్నీ ప్రూవ్ చేయడానికి. ఓకే సో అయితే నైస్. నాకేంటంటే నేను చేసిన వర్క్ కరెక్టా కాదని కొంత డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు మనం కొన్నిసారి ఏదైనా మాట్లాడినప్పుడు అవునవును మనకి విడౌట్ అంటే మనం చేసే పని మీద కొంచెం అవుట్పుట్ ఎమ్మటే రాకపోతే లాంగ్ ప్రాసెస్ ఉంది అనుకో డౌట్ వస్తుంది మన మధ్యలో. డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే అయితే ఈ ప్రాసెస్ లో అవును ఏంటంటే మీరు నాకు ఈమెయిల్ పంపించారు. ఓకే, అవును సిమిలర్ గా నాకు ఒక 5 members నాకు ఈమెయిల్ పంపించారు. ఏ రఘు చాలా బాగా మాట్లాడావు, ఓకే చేద్దాం అనుకున్న వర్క్ నాకు నచ్చిందని చెప్పారు. సో దెన్ ఐ ఫీల్ ఓకే ఓకే నేను చేస్తుంది కరెక్ట్, ఓకే రీచ్ అవుతుంది. నేను అసలు అంటే రీచ్ అవ్వదనుకున్నాను. అంటే నేను చెప్పే వేలో ఓకే చెప్తే ఇప్పుడు చూడండి, నేను అసలు ఇంటర్మీడియట్ కాలేజ్ ని కంప్లీట్ గా కార్పొరేట్ కాలేజ్ ని తీసేయాలి. బట్ అది జరగదు, ఓకే పేరెంట్స్ ఒప్పుకోరు, అసలు ఎవరు అవునవును ఒప్పుకోరు, అందరికి ఐఐటి ర్యాంక్స్ కావాలి. అవునవును బట్ నేను ప్రూవ్ చేస్తా. ఒక 8th class స్టూడెంట్ ని తీసుకొని వాడు ఐఐటి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడు సినిమాలో చూపించినట్టు వాడే ఐఐటి స్టూడెంట్స్ కి జాబ్ ఇస్తే అయినా కూడా మనం నమ్మరు అనుకోండి. బట్ దట్ ఈస్ 100% ట్రూ. ఏం అవసరం లేదు. యా ఆబ్వియస్ స్టూడెంట్ ఎఫర్ట్ కూడా ఉండాలి. సో వీళ్ళు స్టూడెంట్ ఎఫర్ట్ ఉంటే ఇట్స్ స్టూడెంట్ పాసిబుల్. ఎఫర్ట్ ఐ థింక్ ఏముంది, ఇప్పుడు స్టూడెంట్ కాలేజ్ కి స్కూల్స్ కి 8 hours వెళ్తారు. ఏం మనకు 7th class లో 8th class లో మీ క్లాస్ లో ఎంత మందికి చదువు రాలేదు? 90% అందరికి మంచి మార్క్స్ వచ్చాయి కదా. అవునవును అందరు మంచి మార్క్స్ వస్తాయి. దాంట్లో ఎవరైనా పనికిరాడని మనం అనుకుంటామా? మన ఫ్రెండ్స్ లో ప్రతి ఒక్కరికి అట్లేం స్కిల్స్ లేదు. ఉన్నాయి. మన ఎందుకు గ్రాడ్యుయేషన్ అయిపోగానే
ఒక్కొక్క స్టూడెంట్ కి 5 ఇయర్స్ 10 ఇయర్స్ పడుతుంది జాబ్ తెచ్చుకోవడానికి, జస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి. ఏంటి వేరే వాడి కింద అవును. పని చేయడానికి మనకు దొరకట్లా. సో స్వామి వివేకానంద అంటే ఇప్పుడు స్వామి వివేకానంద గురించి తర్వాత మాట్లాడదాం. యా కూల్. ఓకే. ఐ థింక్ ప్రూవ్ చేస్తావు. సో 1 ఇయర్ ఐ థింక్ యువర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. నా దృష్టిలో అయితే యూ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్. అంటే అంటే అలా కాదు. ఐఎమ్ వాచింగ్ యువర్ జర్నీ డైలీ. అంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎట్లా మీరు అనుకున్నది ఇంప్లిమెంట్ యాక్షన్ చేసి ఎవ్రీథింగ్ పుట్టింగ్ ఇన్ టు యాక్షన్. ఎప్పుడైతే నా మెయిల్ కి ర్యాండమ్ స్ట్రేంజర్ మెయిల్ ఇచ్చినప్పుడు ఈ కాల్ టాక్ అండ్ క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్ అండ్ యాడెడ్ టు ట్రైనర్స్ అండ్ టుడే మనం ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం అంటే ఐ థింక్ వీఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. యు ఆర్ క్రేజీ ఇనఫ్ టు చేంజ్ ద వరల్డ్. ఎంతో కొంత ఐ ట్రస్ట్, ఐ బిలీవ్. నీకు ఆ డౌట్ రావద్దు. And only thing is Yeah. like we have started doing Yeah, something, we have started. Yeah. but అది అవుద్దో లేదో తెలీదు. But I will give that responsibility to our students. Like it's not possible to do with 1 or 10% people. Okay, అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 30 మెంబర్స్ ట్రైనర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ యూ. We have 30 అవును, we need like అది కమ్యూనిటీ బేస్డ్, కమ్యూనిటీ మెల్లమెల్ల పెరుగుతుంటే దట్స్ సో ఇట్ బికమ్స్ బిగ్. ఐ ట్రస్ట్. Yeah, we can talk again on January 12th 2025 with proofs. షూర్, డెఫినెట్లీ. Yeah, and థ్యాంక్ యూ సో you're మచ్. అప్పటికల్లా నేను కూడా ఐ విల్ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డూయింగ్ పాడ్కాస్ట్ విత్ చాలా మంది తోటి. వాట్ ఎవర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేయడానికి నేను ఇప్పుడు పాడ్కాస్ట్ చేసేది అందుకనమాట. పేరెంట్స్ మన మాటలు చెప్తే వాళ్ళు ఏంటంటే వాట్ ఎవర్ ఇది నమ్మడానికి అంత ఇది ఉండదు. వీడు ఏదో చెప్తారు నోటికి వచ్చినట్టు అని. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ లైక్, ఇప్పుడు మీరు ఇంకా మా ఫ్రెండ్ ఇప్పుడు ఒకతను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇంకొకతను ఎస్ఐ ఉండు, మొన్న ఒక అమ్మాయి తెలిసిన ఫ్రెండ్ డాక్టర్. సో వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, హౌ దే చేంజ్ ఇట్ దే లైఫ్ అనే దానిపైన. సో రేపటి రోజు నేను చెప్పిన మాటలు కాదు బాబు, యూట్యూబ్ ఛానల్లో పాడ్కాస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. దేర్ ఆర్ పీపుల్ హూ అచీవ్డ్ దిస్. సో వాళ్ళు చేసిర్రు అంటే మీ పిల్లలు కూడా చేయగలుగుతారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, సపోర్ట్ చేయండి. దే ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అనే దానికి ప్రూఫే నా పాడ్కాస్ట్ యాక్చువల్లీ. కృష్ణ యాక్చువల్లీ అంటే మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంటే ప్రతి ఒక్కరు తెలియకుండా ప్రెషర్ పెట్టేసి వాళ్ళని తోసేస్తున్నాం. అవునవును, చాలా టీచర్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి టైం ఇవ్వడం చాలా డిఫికల్ట్ బ్రో. సీరియస్లీ ఐ థాట్ దిస్ 2 years బ్యాక్. ఇప్పుడు స్టార్ట్ చేసా, ట్రస్ట్ మీ, అన్ని సెట్ చేసుకోవడానికి. బట్ అంటే మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ రీచ్ అవుతారు. వాళ్ళ లైఫ్ ని సరైన దారిలో వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం 100% హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడైనా ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. అంటే థ్యాంక్స్ a lot bro. Same definitely. Okay. Yeah, we are Nice. I think I have great plan and you are, I think మీ జర్నీ మీరు చెప్పిన పిన్నది కూడా సేమ్ లైన్స్ లో ఉంది. డెఫినెట్లీ నమ్ముతున్నా we will cross paths somewhere. We will definitely meet అనుకోకుండా. I trust that 100%. చలో, yes. cool. Nice meeting you bro. Thank you so Bye. much. Thank you so much for your time. ఎవరైనా Thank you so much. ఇప్పటివరకు కంప్లీట్ ఈ వీడియో వింటే వాళ్ళకు స్పెషల్ థ్యాంక్ యూ. ఒక్కసారి మీ ఛానల్ రిపీట్ చేయండి, సో చాలా హెల్ప్ అవుతుంది. ఎవ్రీథింగ్ మీ ఛానల్స్ వీడియోస్. ఓకే, SVGIE. ఓకే, SVGIE అంటే స్వామి వివేకానంద గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని. మీరు జస్ట్ యూట్యూబ్ లో SVGIE అని టైప్ చేస్తే వస్తుంది. ఓకే, సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఐ థింక్ నా పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్ లో మీ ఛానల్ లింక్, మీ పర్సనల్ యూట్యూబ్ ప్రొఫైల్ లింక్, సో అవన్నీ యాడ్ చేస్తా. సో ఇఫ్ సమ్మన్ వాంట్ టు లెర్న్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ బేసిక్స్, ఎవ్రీథింగ్ జాబ్ రావాలంటే యూ క్యాన్ జస్ట్ ఓపెన్ దట్ ఛానల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీలీ అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్. Bye రఘు. Bye. Yeah.